హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రాగి పిండితో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ మినపప్పుతోనే కాకుండా ఇలా రాగి పిండితో కొత్తగా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. మీరు కనుక ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని అందులోనే 1.5 కప్పు వరకు రాగి పిండి వేసుకోండి. 1.5 కప్పు వరకు పెరుగు వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వ, 1.5 కప్పు రాగి పిండి, 1.5 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనకి గారెపిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. వాటర్ మొత్తం ఒకేసారి వేయకండి, పిండి లూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా మొత్తం కలిసిన తర్వాత దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. పది నిమిషాల తర్వాత చూసాం కదండి, పిండి అనేది కొంచెం గట్టి పడుతుంది, మనకి గారెపిండి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ వరకు సోడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. బాగా కలుపుకోండి. ఇప్పుడు మీకు కనుక పిండి లూజ్ అయింది అనిపిస్తే కొంచెం వరిపిండి కానీ కొంచెం రాగి పిండి కానీ వేసుకోండి, గారెపిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా. ఇలా బాగా కలుపుకొని గారెలు వేసుకుందాం. చాలా మంది గారెలు వేయడానికి ఆయిల్లో ఇబ్బంది పడుతూ ఉంటారండి, వాళ్ళ కోసం ఈ చిన్న టిప్. మన దగ్గర టీ జల్లెడ ఉంటుంది కదండి, దాని మీద తడి చేత్తో ఇలా గారెల్లాగా వేసుకోండి. మరొకసారి చెయ్యి తడుపుకొని దాని మధ్యలో హోల్ పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేస్తే గారె అనేది చాలా ఈజీగా ఊడి కింద పడిపోతుంది. చూసారు కదా, ఇలా మనం ఆయిల్లో అన్నీ వేసుకోవచ్చండి. స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదే ప్రాసెస్లో గారెలన్నీ వేసుకోండి. స్టవ్ అనేది మనకి మీడియం టు హాట్ ఉంటే సరిపోతుందండి. ఇలా మధ్య మధ్యలో తిప్పుతూ గారెలు అనేవి బాగా కాలేదాకా కాల్చుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి గారెలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి గారెలు అనేవి రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.